ప్రియా, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు అమిత్కి పెళ్లి, దీంట్లో మార్పు లేదు. నువ్వు వాడిని కలవకుండా ఉంటే వాడికే మంచిది. ఓకే? ఐ లవ్ హిమ్ డాడ్. షట్ అప్. నాకు విశ్వ అంటే ఇష్టం నానా. ఐ లవ్ హిమ్. వాడంటే నీకు ఎందుకంత ఇష్టం? అమ్మ చేతి వంట ఎందుకు ఇష్టం అని అడిగితే ఏం చెప్తాం నానా? స్విమ్మింగ్ రాకపోయినా నా కోసం నదిలో దూకేంతగా ప్రేమించాడు. నేను మాట్లాడకపోతే నాకేమైందోనని అర్ధరాత్రి చూడ్డానికి వచ్చాడు. నేను భోజనం చేయకపోతే ప్రతిమలాడు. బాధపడితే ఓదార్చాడు. అలిగితే నవ్వించాడు. ఇన్నాళ్ళు ఏడిస్తేనే కన్నీళ్ళు వస్తాయని అనుకున్నాను. నవ్వినా కన్నీళ్ళు వస్తాయని విశ్వ చూపించాడు. ఐ లవ్ హిమ్ డాడ్. ఐ రియలీ లవ్ హిమ్ డాడ్. అమ్మ పోయాక ఇవాళ నేను నవ్వుతున్నాను నాన్న. ఇది నేను చెప్తే గానీ మీకు తెలియదు. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను, ఏం కోరుకుంటున్నాను తెలుసుకునేంత టైం మీకు లేదు. ఇవాళ మీలాంటి ఇంకో వ్యక్తితో నాకు పెళ్లి చేస్తానంటే నో. నాకు అమిత్ వద్దు. విశ్వ కావాలి. విశ్వే కావాలి. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అమిత్తోనే నీ పెళ్లి డేట్లో కానీ నా నిర్ణయంలో కానీ మార్పు లేదు, రాదు. అంకుల్, డోంట్ వరీ అమిత్, షీల్ బి ఓకే. చిన్నపిల్ల కదా, అర్థమయ్యేలా చెప్పాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి అంకుల్. అతని గురించి ఇంతగా చెప్తుందంటే మీరు సారి కలిస్తే బెటర్ ఏమో. వాట్? ఇది జీవితం, మన బిజినెస్ కాదు. రేపు కలుస్తాను నీకోసం. వీడిని చంపాలి. భయం వేస్తుంది విశ్వ. ఇంత చెప్పినా మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరేమోనని భయం వేస్తుంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మీ నాన్నకు చెప్పావు, ఓకే. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నాకు ఎప్పుడేం చెప్పావా? మనం ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదు తెలుసా. ప్రేమ అంటే అదే, అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు. మనం ఎవరికి ఐ లవ్ యూ చెప్పము. చెప్తే అర్థమయ్యేది కాదు, జస్ట్ అర్థమవుతుంది అంతే. ఇంకో విషయం, 10 నిమిషాల ముందు ఇక్కడ ఏం జరిగింది? ఈ బ్రిడ్జ్ దగ్గర మా అమ్మ ఎలా చనిపోయిందో మాట్లాడుకున్నాం. ఇప్పుడేం జరుగుతుంది? నాన్న మన పెళ్లికి ఒప్పుకోరేమోనని మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చూసావా? నెక్స్ట్ మినిట్ గురించి చెప్పిన వెంటనే నీ ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో. లైఫ్ని అలా చూడు, ప్రతి నిమిషం ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రేమ గురించి ఏదో అన్నావే, మీ నానే కాదు వాళ్ళ నాన్న వచ్చినా కూడా చెప్తా. ఓకే అంకుల్, మ్యాటర్ చాలా సింపుల్. వీఆర్ ఇన్ లవ్. అందరికీ 2 ఆప్షన్స్ ఇచ్చేటట్టు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నంబర్ 1, తన్ని నా భార్యను చేయండి. నంబర్ 2, నన్ను మీ అల్లుడిని చేసుకోండి. కాదంటే గొడవలు అవుతాయి. విన్నాను. రోడ్ల మీద పడి అడ్డమైన వాళ్ళతోటి గొడవ పెట్టుకొని తన్నులు తినడం, ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తినడం. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంట్లోకి రానిచ్చాను, సంతోషించండి. ఏం చూసుకుని మీకంత పొగరు? మాకేం తక్కువ? డబ్బు, అమితికి 500 కోట్ల ఆస్తుంది.
నీకేముంది? చదువు ఉంది, సరిపోదు. ప్రేమ ఉంది, సరిపోదు. మా అన్నయ్య ఉన్నాడు. ఆ? అమ్ము చూడు, పెళ్ళికి ప్రేమ ఉంటే సరిపోతుందేమో కానీ బతకడానికి డబ్బు కావాలి. అది నీ దగ్గర లేదు. ఈ పెళ్ళి జరగదు. ఆ? ఏ రియా, మా అన్నయ్య ఏదో సరదాగా అన్నాడు. అవునమ్మా, బాధపడకు. కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఒకవేళ నాన్నగారు ఒప్పుకోకపోతే మా వాడిని లేపుకొస్తాడు. ఎరా నువ్వు ఊరుకో. అది కాదే, కొంచెం చూప్. నాకు డబ్బు దక్క, ఇలాంటి ఫ్యామిలీ కావాలి. వదినా, నాకు తన నాన్న డబ్బొద్దు, తనుంటే చాలు. పిలిచారా? కమరాజ్, సార్ రేపటికల్లా మీ ముందుంటాడు సార్. వాడు గంటలు నా ముందుంటాడు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ రాజీవ్. నేను తొందరపడుతుంటే వద్దు సార్, కామ్ డౌన్ అని చెప్పాలి కదా నువ్వు. వాడిని చంపేస్తుంటే ఎంత పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యేవాళ్ళు. ఎవరిచ్చారు సార్? ఎంత ఇచ్చారు సార్ అని అడగడం తెలుసుంటే నా స్థాయిలో నువ్వుండేవాడివి. వీడా? వాడే యాంట్రీ గుర్తుపెట్టాడు. వీడిని చూడగానే ఎలాంటి కథ చెప్పాలో ఫిక్స్ అయిపోయాను. వీడు ఇంతమందిని కొట్టాడా? కొట్టాడు కదా, అయినా లోకం ఎటెళ్తోంది. ఆడదాన్ని నమ్మిన కోటిస్తోంది, మొగాడిని చంపిన కోటిస్తోంది. బ్రిలియంట్. సార్ ఒక్కసారి నా వైఫ్కి ఒక ఫోన్ చేసి. కమ్ ఆన్ రాజీవ్, లెట్స్ సెలబ్రేట్. ఏంటన్నయ్య, ఏంటా కంగారు? దీనిలో నీ పాస్పోర్ట్, ఇండియాకి టికెట్స్ ఉన్నాయి. వెళ్ళు. ఇండియానా? నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. అనియా, అంత సడన్ గా వెళ్తే రియాతో తప్పుగా అనుకుంటుంది. రియాతో నేను మాట్లాడతానులే. అనియా, రియాని ప్రేమించడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. వెళ్ళరా. అనియా, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. అదంతా నీకు అనవసరం. నా పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా నేను చెప్పేది విను. వెళ్ళు. నీ నమ్మకం గురించి కాదన్నా, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా నేను కాదని లేదు. ఈ ఒక్కసారి నేను అడిగింది కాదనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అది కాదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు.